So hi guys, welcome back to our channel. Today we are going to look about unit 4. The first topic is overview. So what is overview of data centers? Okay, environment and networking issues in data center. So overview అంటే ఏంటిది అంటే లైక్ ఇది డేటా సెంటర్ అనేది బ్యాక్ బోన్ ఆఫ్ క్లౌడ్ కంప్యూటింగ్ అని అనొచ్చు. ఏదైతే డేటా సెంటర్ ఉందో ఆర్ బ్యాక్ బోన్ ఆఫ్ క్లౌడ్ కంప్యూటింగ్ అని చెప్పుకోవచ్చు మనము. అయితే ఇక్కడ లైక్ ఇది ఫిజికల్ లొకేషన్ ఏదైతే ఉందో ఇది అనేది ఫిజికల్గా అన్నీ ఒకటే దగ్గర ప్రొడ్యూస్ చేస్తా అంటే కంప్యూట్ చేస్తుంది. రిసోర్సెస్ కానీ సర్వర్స్ కానీ స్టోరేజ్ కానీ సిస్టమ్ కానీ అండ్ నెట్వర్క్ ఎక్విప్మెంట్స్ కానీ అండ్ అప్లికేషన్స్. సో ఇవన్నిటివి అన్నీ కూడా ఒక్కటే దగ్గర హోస్టెడ్ అయి ఉంటాయి ఆర్ హోస్టెడ్. ఓకే, అయితే ఇది ఏం చేయాలి, హోస్టెడ్ అయిన తర్వాత మేనేజ్ కూడా చేసుకోవాలి. ఏం మేనేజ్ చేసుకోవాలి అంటే ఏదైతే ఇంటర్నల్ హార్డ్వేర్ ఉందో ఇంటర్నల్ హార్డ్వేర్ అండ్ యాజ్ వెల్ యాజ్ ది ఏదైతే మనం అనుకుంటున్నాం లైక్ హార్డ్వేర్ ఇంకా డేటా సెక్యూరిటీని ఇది మేనేజ్ చేసుకోవాలా. ఏది డేటా సెంటర్ అనేది మేనేజ్ చేసుకుంటుంది ఇక్కడ. అండ్ ఆల్సో క్లౌడ్ కంప్యూటింగ్లో ఇక్కడ మనం ఇది ఎందుకు డిజైన్ చేస్తున్నాము, ఓవర్వ్యూ అంటే డేటా సెంటర్స్ అనేటివి క్లౌడ్ కంప్యూటింగ్లో ఎందుకు యూజ్ చేస్తున్నాము అంటే దీన్ని హై అవైలబిలిటీ ఇవ్వడానికి. సో హై అవైలబిలిటీ కోసం దీన్ని డిజైన్ చేస్తున్నాము. ఎఫిషియన్సీ, స్కేలబిలిటీ, సెక్యూరిటీ ఇవన్నీ ప్రొవైడ్ చేయడానికి మనం ఈ డేటా సెంటర్స్ అనేటివి క్లౌడ్ కంప్యూటింగ్లో యూజ్ చేస్తున్నాము. సో సింపుల్గా చెప్పాలంటే డేటా సెంటర్స్ అనేటివి బ్యాక్ బోన్ ఆఫ్ క్లౌడ్ కంప్యూటింగ్ అని చెప్పుకుంటాము. అండ్ ఇక్కడ డేటా సెంటర్స్ ఎందుకు యూజ్ చేస్తున్నాము అంటే అన్నీ లైక్ ఇది కంప్యూటింగ్ రిసోర్సెస్ అనేది ప్రొవైడ్ చేస్తుంది కదా, లైక్ రిసోర్సెస్, సర్వీసెస్, స్టోరేజ్ సిస్టమ్స్, నెట్వర్కింగ్ ఎక్విప్మెంట్స్ అండ్ అప్లికేషన్స్ ఇవన్నిటివి ఒకటే దగ్గర హోస్ట్ చేసుకొని వాటిని మేనేజ్ చేసుకోవాలా. ఎట్లా మేనేజ్ చేసుకుంటుంది అంటే ఇంటర్నల్గా ఉన్న హార్డ్వేర్ ఏదైతే ఉంటుందో అండ్ యాజ్ వెల్ యాజ్ దాంతోపాటు డేటాని సెక్యూర్గా చెక్ చేసుకుంటుంది. ఇది మనం ఎందుకు డిజైన్ చేస్తున్నామంటే హై అవైలబిలిటీ కోసము అండ్ ఎఫిషియన్సీ కోసము, స్కేలబిలిటీ కోసము, లైక్ క్లౌడ్కి అనేది ఇవన్నీ ఇచ్చి ఒక బెటర్ క్లౌడ్ అప్లికేషన్ అనేది ప్రొవైడ్ చేస్తాం మనం. సో దిస్ ఈజ్ అబౌట్ ది ఇంట్రడక్షన్ జస్ట్. సో ఓవర్వ్యూ అన్నాం కాబట్టి ఇది అనేది కొన్ని స్టెప్స్ అనేది ఫాలో అవుతాం. సో దాంట్లో ఫస్ట్ స్టెప్ వచ్చేసి ఏంటంటే పర్పస్ అండ్ రోల్. అసలు మనం ఇది ఎందుకు యూజ్ చేస్తున్నామంటే ఈ క్లౌడ్ కంప్యూటింగ్లో డేటా సెంటర్స్ అనేటివి వర్చువల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ ఏవైతే ఉంటాయో వీటికి సపోర్ట్ చేస్తాయి. లైక్ మనం ఎక్కువ లైక్ ఏంటివి మోడల్స్, సర్వీస్ మోడల్స్ తీసుకుంటే ఏమేమి ఎక్కువ యూజ్ చేస్తామంటే IaaS, PaaS, SaaS ఇవన్నిటివి మనం ఎక్కువ యూజ్ చేస్తాం. ఇవి యూజ్ చేసి దాని తర్వాత ఏం ఎనేబుల్ చేస్తాము అంటే కంప్యూటింగ్ రిసోర్సెస్ ఏవైతే ఉంటాయో అవి వితౌట్ ఫిజికల్ ఇంటర్ఫియరెన్స్ ఏముండదు. అంటే ఫిజికల్ హార్డ్వేర్ అనేది ఏం ప్రొడ్యూస్ చేయకుండా అంటే యూజ్ చేయకుండా మనకు కావాల్సిన లార్జ్ స్కేల్ ఆఫ్ వర్క్ లోడ్స్ ఏవైతే ఉంటాయో వాటిని ప్రొవైడ్ చేసుకుంటాం. ఓకే, సో సింపుల్గా చెప్పాలంటే పర్పస్ ఇది ఎందుకు యూజ్ చేస్తున్నామంటే ఒక అప్లికేషన్ని క్రియేట్ చేయడానికి యూజ్ చేస్తున్నాం. ఎట్లా అంటే వితౌట్ యూజింగ్ ది ఫిజికల్ హార్డ్వేర్. ఒక ఫిజికల్ హార్డ్వేర్ లేకుండా జస్ట్ ఈ సర్వర్స్ అనేటివి యూజ్ చేసుకొని మనం ఒక అప్లికేషన్ అనేది క్రియేట్ చేస్తున్నాము వితౌట్ ఫాల్ట్ టాలరెన్స్ ఉన్నా కూడా ఏం కాదు. సో నెక్స్ట్ వన్ వచ్చేసి కీ కాంపోనెంట్స్. ఓకే, కీ కాంపోనెంట్స్ అంటే మనకు తెలుసు ఆల్రెడీ, like services,
సర్వర్స్ కానీ, స్టోరేజ్ సిస్టమ్ కానీ, నెట్వర్క్ ఎక్విప్మెంట్స్ అండ్ ఎక్సెట్రా. ప్రతి ఒక్కటి ఏదైతే మనం తీసుకుంటున్నామో అది లైక్ స్టోరేజ్, సర్వర్, డేటాబేస్, ఇంకొకటి మేనేజింగ్, ఇవన్నిటివి ఏంటివి అంటే కీ కాంపోనెంట్స్. ఓకే, నెక్స్ట్ వన్ వచ్చేసి ఇక్కడ ఇంకొకటి వర్చువల్ లేయర్ కూడా ఒక కీ కాంపోనెంటే. అండ్ నెక్స్ట్ థర్డ్ వన్ క్యారెక్టరిస్టిక్స్ ఏమేమి డిస్క్రైబ్ చేస్తాము మనము అంటే వర్చువలైజేషన్ చేస్తాము. అండ్ నెక్స్ట్ వర్చువలైజేషన్ అంటే మనకు ఆల్రెడీ తెలుసు, ఒక సింగిల్ ఫిజికల్ మిషన్ అనేది మల్టిపుల్ వర్చువల్ మిషన్స్ని రన్ చేసుకుంటుంది. ఓకే, సో దీన్ని ఎందుకు యూజ్ చేస్తున్నాము దీంట్లో అంటే రీసోర్స్ పూలింగ్ కోసం యూజ్ చేస్తున్నాము. వర్చువలైజేషన్ అనేది రీసోర్స్ పూలింగ్ కోసం యూజ్ చేస్తున్నాము. రిసోర్స్ పూలింగ్ అండ్ ఆటోమేషన్ అంటే ఆటోమేటిక్ స్కానింగ్ కోసం మనం ఆటోమేషన్ అనేది యూజ్ చేస్తున్నాము. సెక్యూరిటీ, టు ప్రొవైడ్ డేటా సెక్యూరిటీ అండ్ మేనేజ్మెంట్ కోసం దీన్ని యూజ్ చేస్తున్నాము. ఓకే, ఇట్లా మనం క్యారెక్టరిస్టిక్స్ అనేది ఇట్లా వేస్తాం. సో ఇందులో మనం కొన్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డేటా సెంటర్స్ యూజ్ చేసినాం. సో ఆ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డేటా సెంటర్స్ ఏంటి అంటే సో అవి ఏంటివంటే ఎన్క్రిప్ట్ ప్రైస్ డేటా సెంటర్ ఒకటి, ఎంటర్ప్రైజ్ డేటా సెంటర్. నెక్స్ట్ ఇది అనేటివి ఎట్లా ఓన్డ్ ఇంకా మేనేజ్ అయితే ఓన్డ్ అండ్ మేనేజ్ బై ఇండివిజువల్ ఆర్గనైజేషన్. ఫర్ ప్రైవేట్ యూజ్ వరకే మనం దీన్ని యూజ్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ వన్ వచ్చేసి కలెక్షన్ డేటా సెంటర్. ఇది ఏం ఫెసిలిటీస్, ఇది ఇప్పుడు మనం ఇండివిజువల్ ఆర్గనైజేషన్ అనుకున్నాం కదా, ఇది అనేది మల్టిపుల్ ఆర్గనైజేషన్కి మనం షేర్ చేసాం హార్డ్వేర్ అనేది. ఓకే, మల్టిపుల్ ఆర్గనైజేషన్కి జస్ట్ ఇక్కడ ఏం చేస్తున్నాం, ఓన్డ్ అండ్ మేనేజ్డ్ కదా, ఇది హార్డ్వేర్ అనేది షేర్ చేస్తాం. క్లౌడ్ డేటా సెంటర్. నెక్స్ట్ వన్ క్లౌడ్ డేటా సెంటర్. క్లౌడ్ డేటా సెంటర్ ఏం చేస్తుందంటే ఆపరేటెడ్ బై, ఇది అనేది దేంతో ఆపరేట్ చేస్తాము అంటే క్లౌడ్ ప్రొవైడర్స్తోని ఆపరేట్ చేస్తాము. అవి లైక్ AWS, మైక్రోసాఫ్ట్ అజ్యూర్, ఇంకా గూగుల్ క్లౌడ్, వీటిని యూజ్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ వన్ ఇంపార్టెన్స్. మనం ఇది ఎందుకు ఇంపార్టెన్స్, లైక్ ఫిఫ్త్ పాయింట్ అనేది ఇంపార్టెన్స్. ఇది ఎందుకు యూజ్ చేస్తున్నాము అంటే లైక్ డేటా సెంటర్స్ అనేది క్లౌడ్ కంప్యూటింగ్ అండ్ సర్వీసెస్ని ప్రొవైడ్ చేస్తుంది. లైక్ రిలయబిలిటీ ఉంటుంది, స్కేలబిలిటీ ఉంటుంది, అండ్ ఆల్సో అది యాక్సెసిబిలిటీ ఉంటుంది. ఇది అనేది ర్యాపిడ్గా డెవలప్మెంట్, ఏదన్నా అప్లికేషన్ అనేది మనం చెయ్యాలి అనుకుంటే ర్యాపిడ్గా డెవలప్ చేస్తుంది దాన్ని. ఓకే, ర్యాపిడ్గా డెవలప్ చేస్తుంది అండ్ వితౌట్ డిస్టర్బింగ్ ఎనీ హైబ్రిడ్ క్లౌడ్, దేనికి డిస్టర్బ్ చేయకుండా అప్లికేషన్ అనేది పర్ఫామ్ చేస్తుంది ఇక్కడ. సో దిస్ ఈజ్ అబౌట్ ది ఓవర్వ్యూలో మనం ఏమేమి రాస్తాం అంటే జస్ట్ డేటా సెంటర్ అనేది ఏంటిది అండ్ డేటా సెంటర్ అనేది క్లౌడ్ కంప్యూటింగ్లో ఎందుకు యూజ్ చేస్తున్నాము, అది పర్పస్ ఏంది, అండ్ దాని తర్వాత దాని కీ కాన్సెప్ట్స్ ఏంటివి, దాని క్యారెక్టరిస్టిక్స్ ఏంటివి, టైప్స్ ఆఫ్ డేటా సెంటర్స్ ఏంటివి మనం దీంట్లో యూజ్ చేసినాయి, అండ్ అట్ లాస్ట్ విల్ బి మూవింగ్ ఫర్ ది ఇంపార్టెన్స్. సో నౌ విల్ మూవింగ్ టు ది నెక్స్ట్ టాపిక్. సో మన నెక్స్ట్ టాపిక్ వచ్చేసి నెట్వర్కింగ్ ఇష్యూస్ ఇన్ డేటా సెంటర్. సో నెట్వర్కింగ్ ఇష్యూస్ ఇన్ డేటా సెంటర్ అంటే ఏంటిది అంటే లెట్ us డిస్కస్ నౌ. సో నెట్వర్కింగ్ ఇష్యూ అనేది ఇది క్లౌడ్ కంప్యూటింగ్లో డేటా సెంటర్స్లో క్రూషియల్ రోల్ ప్లే చేస్తుంది. ఓకే, ఎందుకు అంటే లైక్
దేనికోసం అంటే పర్ఫార్మెన్స్ కోసము అండ్ ఆల్సో ది రిలయబిలిటీ కోసం. దేనికి? డేటా సెంటర్స్కి. ఓకే, దీని డెఫినేషన్ లెక్క చెప్పాలి అంటే నెట్వర్కింగ్ ఇష్యూస్ ప్లేస్ ఏ క్రూషియల్ రోల్ ఇన్ పర్ఫార్మెన్స్ ఆఫ్ ది రిలయబిలిటీ ఆఫ్ క్లౌడ్ డేటా సెంటర్స్. ఓకే, ఇది లైక్ డెఫినేషన్లో చెప్పాలి అంటే. అండ్ ఇది అనేది లైక్ హ్యాజ్ ఇట్ ఈస్ కనెక్టెడ్ టు దేనికి కనెక్ట్ అయి ఉంటుంది అంటే స్టోరేజ్, సర్వర్ అండ్ యూజర్స్ ఎక్కడ కనెక్ట్ అయి ఉంటుంది అంటే డిస్ట్రిబ్యూటెడ్ ఏరియా కాడ. సో ఇది అనేది డిస్ట్రిబ్యూటెడ్ ఏరియా కాడ కనెక్ట్ అయి ఉంటుంది. ఓకే, నెక్స్ట్ వన్ చూసుకుంటే ఇక్కడ డిస్ట్రిబ్యూటెడ్ ఏరియా కాడ కన్వర్ట్ అయింది కాబట్టి హౌఎవర్ ఎట్లయినా సరే మనకి ఇష్యూస్ అనేటివి అక్కర్ అవుతాయి. ఇష్యూస్ అనేవి అక్కర్ అయ్యి అవి ఏం ఇంపాక్ట్ చేస్తాయి అంటే స్కేలబిలిటీ, రిలయబిలిటీ, ఎఫిషియన్సీ, సెక్యూరిటీ ఆఫ్ క్లౌడ్ సర్వీసెస్, వీటన్నిటికీ ఎఫెక్ట్ ఇస్తుంది. సో మళ్ళీ ఒకసారి డెఫినేషన్ చూసుకుందాము. క్లౌడ్ సర్వీస్ networking issues plays a crucial role in performance and reliability of the data centers, and as it is connected to the storage, servers and users across the distributed area. However, the issues will be arise that impacts the scalability, reliability, efficiency and security of a cloud services. So this is how we are going to represent the definition. So ఇది అనేది 5 steps ఉంది మనకి, లైక్ ఇష్యూస్ అనేటివి 5 steps ఉన్నాయి. సో ద ఫస్ట్ స్టెప్ ఏంది అంటే నెట్వర్క్ అండ్ బ్యాండ్విడ్త్ లిమిటేషన్. సో నెట్వర్క్ అండ్ బ్యాండ్విడ్త్ లిమిటేషన్లో ఏమవుతుంది అంటే డేటా అనేది లైక్ డేటా ఏం హ్యాండిల్ చేస్తుంది అంటే వ్యాస్ట్ అమౌంట్ ఆఫ్ ట్రాఫిక్ని హ్యాండిల్ చేస్తుంది. ఇక్కడ డేటా ఏదైతే ఉందో అది వ్యాస్ట్ అమౌంట్ ఆఫ్ ట్రాఫిక్ని హ్యాండిల్ చేస్తుంది. దాట్ వాజ్ జనరేటెడ్ బై, ఎక్కడ నుండి జనరేట్ అయింది అంటే యూజర్స్, అప్లికేషన్స్ అండ్ వర్చువల్ మిషన్స్, వీటి దగ్గర నుండి అది జనరేట్ అయింది. సో ఇప్పుడు దాన్ని రెడ్యూస్ చేయాలి అంటే మన దగ్గర బ్యాండ్విడ్త్ కావాలి. సో బ్యాండ్విడ్త్ అనేది ఇన్సఫిషియంట్ ఉంటే ఆర్ ఎల్స్ నెట్వర్క్ అనేది పూర్లీ మేనేజ్ అయితే అప్పుడు ఏమవుతుంది అంటే ప్యాకెట్స్ అనేటివి లాస్ అవుతాయి అండ్ ఇది లీడ్స్ టు ది లాటెన్సీ. అయితే ఇది ఏం ఎఫెక్ట్ చేస్తుంది అంటే పర్ఫార్మెన్స్ని ఎఫెక్ట్ చేస్తుంది. ఓకే, ఎందుకు ఇది అనేది ఎక్కడ అక్కర్ అవుతుంది అంటే లార్జ్ స్కేల్ ఏరియాస్లో ఇది అక్కర్ అవుతుంది. అండ్ నెక్స్ట్ మోర్ ఇంపార్టెంట్, ఇది ఎప్పుడైతే సింగిల్ నెట్వర్క్కి కనెక్టెడ్ అయి ఉంటాయో మల్టిపుల్ సర్వర్స్ అనేది అప్పుడు ఈ ప్రాబ్లం అనేది అక్కర్ అవుతుంది. ట్రాఫిక్ అనే ప్రాబ్లం అక్కర్ అవుతుంది అంటే సింగిల్ నెట్వర్క్ కనెక్ట్ అవుతే ట్రాఫిక్ అనేది అరైజ్ అవుతుంది. సో దిస్ ఈజ్ అబౌట్ ది నెట్వర్క్ అండ్ బ్యాండ్విడ్త్ లిమిటేషన్. నెక్స్ట్ వన్ వచ్చేసి లాటెన్సీ అండ్ డిలే. సో latency and delay. Latency refers to the data. So latency అనేది time taken by data travel across network. ఓకే, ఇది లాటెన్సీని ఎట్లా రిఫర్ చేస్తామంటే లాటెన్సీ రిఫర్స్ బై ది టైమ్ టేకెన్ బై ది డేటా టు ట్రావెల్ అక్రాస్ ఎ నెట్వర్క్. సో అది ఏమవుతుంది అంటే లాటెన్సీని
తెస్తుంది, లాటెన్సీ తెస్తుంది. సో అప్పుడు ఏమవుతుందంటే హై లాటెన్సీ ఒకవేళ వచ్చింది అనుకో, హై లాటెన్సీ వస్తే ఇట్ మే నెగిటివ్లీ ఎఫెక్ట్ ది రియల్ టైమ్ అప్లికేషన్స్. ఇవి రియల్ టైమ్ అప్లికేషన్స్కి ఎఫెక్ట్ అవుతుంది. రియల్ టైమ్ అప్లికేషన్స్కి ఎట్లా ఎఫెక్ట్ అవుతుంది అంటే వీడియో కాన్ఫరెన్సెస్ అవ్వనివ్వండి, లేదా గేమింగ్, ఓకే గేమింగ్, నెక్స్ట్ ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్, లేదా డిస్టెన్స్ బిట్వీన్ ది ఫిజికల్ సర్వర్ అండ్ ది యూజర్. సో ఇట్లా ఏమవుతుంది అంటే ఒకవేళ లైక్ లాటెన్సీ అనేది నెగిటివ్గా ఎఫెక్ట్ అవుతుంది దేనిపైన అంటే రియల్ లైఫ్. అవి ఏంటివి అంటే లైక్ వీడియో కాన్ఫరెన్సెస్, గేమింగ్, నెక్స్ట్ వచ్చేసి ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్, distance between physical server and the users. Okay, physical distance between the server and the users. ఇట్లా లాటెన్సీ అనేది క్రియేట్ అవుతుంది. దాని తర్వాత మనకు ఉన్నది ఏంటి అంటే సెక్యూరిటీ థ్రెడ్స్. సెక్యూరిటీ థ్రెడ్స్ అంటే ఏంటిది అంటే ఇది ఏం ఇంక్లూడ్ చేస్తుంది అంటే ఇంక్లూడ్ DDoS అటాక్, DDoS ATTACS అటాక్స్, నెక్స్ట్ డేటా బ్రాంచెస్, malware and unauthorized access. సో సెక్యూరిటీ థ్రెడ్స్ అనేటివి మనకి ఎప్పుడెప్పుడు అక్కర్ అవుతాయి అంటే ఎప్పుడైతే DDoS అటాక్ అనేది అవుతుందో అప్పుడు మనకి సెక్యూరిటీ థ్రెడ్ అనేది అక్కర్ అవుతుంది. డేటా బ్రాంచెస్ అనేది మిస్కమ్యూనికేట్ ఆర్ మిస్లీనియస్ అయినాయి అనుకో మనకి సెక్యూరిటీ థ్రెడ్ అటాక్ అవుతుంది. నెక్స్ట్ అన్ఆథరైజ్ పీపుల్ అనేది దీన్ని యాక్సెస్ చేసినా కూడా మన డేటా అనేది లాస్ అవుతుంది కాబట్టి ఇక్కడ సెక్యూరిటీ థ్రెడ్ వస్తుంది. సో ఓపెన్ అండ్ షేర్డ్ నెట్వర్క్స్కి వాలంటరబిలిటీ అనేది ఏదైతే ఉంటుందో అది ఇంక్రీజ్ అవుతుంది. ఓకే, వాలంటరబిలిటీ విల్ బి ఇంక్రీజెస్. నెక్స్ట్ వన్ ఫోర్త్ వన్ ఏంటిది అంటే నెట్వర్క్ కాన్ఫిగరేషన్ and management complexity. సో దీంట్లో ఏమవుతుంది అంటే వర్చువలైజేషన్ ఏదైతే ఉంటుందో వర్చువలైజేషన్ అండ్ మల్టీవేరియంట్ ఎప్పుడైతే కాంప్లికేట్ అవుతాయో అప్పుడు నెట్వర్క్ సెటప్ అనేది డిస్టర్బ్ అవుతుంది. ఓకే, ఇది డైనమిక్ రీసోర్స్ అలొకేషన్ చేసినప్పుడు మనకి ఏమొస్తుంది అంటే కాన్ఫిగరేషన్ ఎర్రర్స్ వస్తాయి, క్వాజెస్ కాన్ఫిగరేషన్ ఎర్రర్స్. సో ఎప్పుడైతే మిస్మేనేజ్మెంట్ అయ్యిందో అండ్ ఆల్సో మిస్మేనేజ్మెంట్ అయ్యింది అనుకో అది డౌన్ టైమ్ అవుతుంది. డౌన్ టైమ్ అయితే ఏమవుతుంది అంటే సెక్యూరిటీ రిస్క్స్ అనేటివి ఎక్కువ అక్కర్ అవుతుంది. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ ది నెట్వర్క్ కాన్ఫిగరేషన్. నెక్స్ట్ వన్ చూసుకుంటే లాస్ట్ వన్ వచ్చేసి స్కేలబిలిటీ ఛాలెంజెస్ అంటే లైక్ ఇది వర్క్ లోడ్ని ఇంక్రీజ్ చేస్తుంది, ఇంక్రీజెస్. అండ్ నెక్స్ట్ ట్రెడిషనల్ ఆర్కిటెక్చర్ ఏదైతే ఉందో అది డైనమిక్ స్కేలింగ్కి సపోర్ట్ చేయదు. ఓకే, నెక్స్ట్ వన్ ఇది ఏం యూజ్ చేస్తా అంటే ఎస్డిఎన్ అంటే సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ నెట్వర్క్, అండ్ ఇంకొకటి NFV నెట్వర్క్ ఫంక్షన్ వర్చువలైజేషన్. ఎందుకు యూజ్ చేస్తుంది అంటే ఫ్లెక్సిబిలిటీ ఇంకా ఎఫిషియన్సీని ఇంక్రీజ్ చేయడానికి. ఓకే, దిస్ ఈజ్ అబౌట్ ది నెట్వర్కింగ్ ఇష్యూస్. సో సింపుల్గా మళ్ళీ ఒకసారి నార్మల్గా బ్రీఫ్గా చెప్పుకుందాము.
ఓకే, నెట్వర్కింగ్ ఇష్యూస్ అంటే ఏం లేదు. సో ఇది ఒక క్రూషియల్ రోల్ అనేది ప్లే చేస్తుంది. దేనికి అంటే పర్ఫార్మెన్స్ అండ్ రిలయబిలిటీ కోసము. ఎందులో అంటే డేటా సెంటర్స్లో. అయితే ఇది ఎప్పుడైతే సర్వర్స్కి, స్టోరేజ్కి, ఇంకా యూజర్స్కి కనెక్ట్ అయి ఉంటుందో డిస్ట్రిబ్యూటెడ్ ఏరియా కాడ, అప్పుడు హౌఎవర్ ఎట్లయినా సరే ఇష్యూస్ అనేవి జనరేట్ అవుతాయి. ఎట్లా జనరేట్ అవుతాయి అంటే అవి జనరేట్ అయినే కాకుండా అవి ఇంకా ఇంపాక్ట్ ఇస్తాయి. ఏ ఇంపాక్ట్స్ ఇస్తాయి అంటే స్కేలబిలిటీ, రిలయబిలిటీ, ఎఫెక్టివ్నెస్ అండ్ సెక్యూరిటీ ఆఫ్ ది క్లౌడ్ సర్వీసెస్కి ఎఫెక్ట్ ఇస్తుంది. సో ఫస్ట్ వన్ చూసుకుంటే దాంట్లో నెట్వర్కింగ్ బ్యాండ్విడ్త్ ఇష్యూ. అయితే దాంట్లో ఏమవుతుందంటే డేటా అనేది వ్యాస్ట్ అమౌంట్ ఆఫ్ ట్రాఫిక్ని హోల్డ్ చేస్తుంది. హోల్డ్ చేసినప్పుడు ఏమవుతుంది అంటే లైక్ అది అనేది ఎక్కడ నుండి జనరేట్ అయింది అంటే అది యూజర్ నుండి, అప్లికేషన్స్ నుండి అండ్ ఆల్సో అది వర్చువల్ మిషన్స్ నుండి అది జనరేట్ అయింది. కాకపోతే ఎప్పుడైతే మనకి బ్యాండ్విడ్త్, ఈ ట్రాఫిక్ అనేది జనరేట్ అవుతుందో బ్యాండ్విడ్త్ అండ్ నెట్వర్క్ అనేది మనకు అవసరం అవుతుంది. కాకపోతే ఎప్పుడైతే అది ఇన్సఫిషియంట్ ఆర్ పూర్ మేనేజ్ అయి ఉంటుందో అప్పుడు ప్యాకెట్స్ అనేటివి లాస్ అవుతుంది, లాటెన్సీ అనేది లీడ్ అవుతుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి పర్ఫార్మెన్స్ అనేది డిక్రీజ్ అవుతుంది. ఇది ఎక్కడ అకర్ అవుతుంది అంటే లార్జ్ స్కేల్ ఏరియాస్లో అకర్ అవుతుంది. ఇది ఎందుకు అసలు అకర్ అవుతుంది అంటే మల్టిపుల్ వర్చువల్ మిషన్స్ అనేది ఒక్కటే సింగిల్ నెట్వర్క్కి కనెక్ట్ అయి ఉంటాయి కాబట్టి ఇది అనేది లైక్ నెట్వర్కింగ్ బ్యాండ్విడ్త్ అనేది అకర్ అవుతుంది. సో నెక్స్ట్ వన్ చూసుకుంటే లాటెన్సీ అంటే ఏం రిఫర్ చేస్తుంది అంటే టైం టేకెన్ బై ది డేటా టు ట్రావెల్ అక్రాస్ ది నెట్వర్క్. డేటా అనేది ట్రావెల్ కానీ ఎంత టైం తీసుకుంది అనేది లైక్ లాటెన్సీ అండ్ డిలే డిస్ప్లే చేస్తుంది. సో ఎప్పుడైతే ఎక్కువ హై లాటెన్సీ వచ్చిందో అది నెగిటివ్గా ఇంపాక్ట్ ఇస్తుంది. ఎట్లా అంటే రియల్ టైమ్ అప్లికేషన్స్ లైక్ వీడియో కాన్ఫరెన్సెస్ కానీ, గేమింగ్ కానీ, ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ కానీ, లేదా ఫిజికల్ డిస్టెన్స్ బిట్వీన్ ది యూజర్ అండ్ ది సర్వర్స్ కానీ. ఓకే, నెక్స్ట్ వన్ సెక్యూరిటీ థ్రెట్స్ ఎప్పుడు అటాక్ అయితే అంటే DDoS అటాక్స్కి, డేటా బ్రాంచెస్కి, మాల్వేర్ అండ్ అన్అథరైజ్డ్ యాక్సెస్ ఉన్నప్పుడు ఈ సెక్యూరిటీ థ్రెట్స్ అనేవి లైక్ అకర్ అయితే. నెక్స్ట్ ఓపెన్ అండ్ షేర్డ్ సర్వీసెస్ ఎప్పుడైతే మనం చేస్తామో అప్పుడు వాలనరబిలిటీ అనేది ఇంక్రీజ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ వన్ ఫోర్త్ వచ్చేసి నెట్వర్కింగ్ కాన్ఫిగరేషన్ అండ్ మేనేజ్మెంట్ కాంప్లెక్సిటీ. ఇక్కడ ఏమవుతుంది అంటే వర్చువలైజేషన్ అండ్ మల్టీ టెనెంట్ ఆర్ మల్టీ వేరియంట్ కాంప్లికేట్ ఏవైతే ఉంటాయో అవి ఏం చేస్తాయి అంటే నెట్వర్క్ని సెటప్ చేస్తూ ఉంటాయి. ఇక్కడ ఏవైతే లైక్ డైనమిక్ రీసోర్స్ అలొకేషన్ ఏదైతే ఉందో అది ఏం క్వాజ్ చేస్తుంది అంటే కాన్ఫిగరేషన్ ఎర్రర్స్ అనేటివి క్వాజ్ అవుతాయి మనకి. అండ్ నెక్స్ట్ మిస్ మేనేజ్మెంట్ అయితే మనకి డౌన్ టైం అనేది వస్తుంది. అప్పుడు ఏమవుతుంది అంటే సెక్యూరిటీ అనేది ఎక్కువ ఉంటుంది, రిస్క్స్ అనేటివి. నెక్స్ట్ స్కేలబిలిటీ అంటే ఏంటిది అంటే స్కేలబిలిటీ అండ్ ఛాలెంజెస్. అది వర్క్లోడ్ని ఇంక్రీజ్ చేస్తుంది. సో ట్రెడిషనల్ సిస్టమ్ ఏదైతే ఉందో డైనమిక్ అలొకేషన్కి సపోర్ట్ చెయ్యదు. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇక్కడ మనం SDN ఇంకా NFV అనేది పర్ఫార్మెన్స్, స్కేలబిలిటీ కానీ, ఫ్లెక్సిబిలిటీ, ఎఫిషియన్సీని ఇంక్రీజ్ చేయడానికి ఇవి వాడుతున్నాం. SDN stands for Software Development Network, whereas NFV stands for Network Function Virtualization. Thank you.